రే పోతుని మహేషు, ఏంట్రా గోవుల్ని పెంచితే హిందువులు అయిపోతారా? ఎరా అంత దీనంగా ఉన్నారా మీరు? అవునులే, పశువులకి ఏం తెలుస్తుంది? హిందూ ధర్మం, సనాతన ధర్మం అంటే ఏం తెలుస్తుంది? తెలియదు కదా. మీరు గోవులు పెంచింది మాత్రం హిందువులు అయిపోతే మరి పెంచేవాళ్ళు క్రిస్టియన్స్లో పెంచుతున్నారు, ముస్లిమ్స్ పెంచుతున్నారు, వాళ్ళు ఏమవుతారా? సపోజ్ నీకోసమే యజ్ఞం వెళ్తా, వాళ్ళని అవమానించడం కాదు, కానీ వేశ్యలు ఉంటారు, వాళ్ళు గుళ్ళకి వెళ్తారు, వాళ్ళు అంత మాత్రాన వాళ్ళ పతితులు అయిపోతారు వాళ్ళు. ఎరా చెప్పు, ఆ కడుపుకి ఏం తింటున్నావురా నువ్వు అసలుకి? పాపం జగన్మోహన్ రెడ్డి గోశాల ఉందట, గోవులకు రోజు మేపుతాడట గడ్డి పెట్టి. ప్రజలకి ఏం చేయడు కానీ జగన్మోహన్ రెడ్డి గోవులకు మేపుతాడట. తోలి గొడ్డు మాంసం తినడం కోసమేమో పనికి మాలినోడు వీరంటాడు. పైగా పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడుగా, ప్రాయశ్చిత్తం చేసుకుని తప్పు చేశాడు కదా, తప్పు చేశాడని చేస్తున్నాడా? ఇలాంటి దుర్మార్గులు, దుష్టులు ఏదో పనులు చేస్తున్నారని, ముఖ్యంగా మీ జగన్మోహన్ రెడ్డి వలన నానా నష్టాలు, పాపాలు జరిగినాయి రాష్ట్రంలోని ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాడు. నీకు తెలుసో తెలియదో, పూర్వం ఋషులు యజ్ఞాలు, యాగాలు చేయించేవాళ్ళు రాజులు. వాళ్ళు తప్పు చేశారని కాదు చేయించేది. ఈ యజ్ఞాలు, ప్రాయశ్చిత్త దీక్షలు, ఈ ధర్మాలన్నీ చేసి ఎందుకోసం అంటే ప్రజల రక్షణ కోసం, ప్రజల బాగు కోసం, పంటలు బాగా పండాలని, వర్షాలు బాగా పడాలని, ఎంతో మంచి మనసుతోటి యజ్ఞాలు, యాగాలు చేసేవాళ్ళు. నీకేం తెలుస్తుందిలే, గొడ్డు మాంసం తినే ఎదవవు నువ్వు. గొడ్డు మాంసం తినేది నువ్వు, పైగా పవన్ కళ్యాణ్ గారు గొడ్డు మాంసం తినమన్నారు కాట. ఎప్పుడు చెప్పాడ్రా నీకు పవన్ కళ్యాణ్ గొడ్డు మాంసం తినమని? నీకు ఎప్పుడు చెప్పాడురా దుర్మార్గుడా? నువ్వు తింటూ గొడ్డు మాంసం, సామెత ఉంది కదా, పచ్చకామల్లోడికి లోకం అంతా పచ్చ కనిపిస్తాడు. అట్లాగా నువ్వు గొడ్డు మాంసం తింటూ పవన్ కళ్యాణ్ గారు తినమన్నారుగా. గొడ్డు మాంసం తిన్నాడు హిందువు ఎట్లా అవుతాడు? సనాతన ధర్మం ఎట్లా పాటిస్తాడు? ఏంట్రా శివుడు మాల వేసుకుంటే శివుడు శివభక్తుడు అయిపోతాడా? ఓం నమ శివాయ అంటే శివభక్తుడు అయిపోతాడా? ఓం స్వామి శరణయ్యప్పుడు శరణయ్య భక్తుడు అయిపోతాడా? కాదు కదా. దానికి ఒక సిస్టము, ట్రెడిషన్ ఉంటుంది, అది ఫాలో అవ్వాలి. నేను చెప్తున్నా కదా, మీరు ఎట్లా అయిపోయారంటే తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తున్నారు. మీకు చెంప చెల్లుమనే రోజు దగ్గరలో ఉంది. గుర్తుపెట్టుకోరా పోతుని మహేష్, నువ్వు మాట్లాడే మాటలు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. తొందరగా అమ్మవారు, సాక్షాత్ కనకదుర్గ అమ్మవారు నీ తన యొక్క ఉగ్రరూపం చూపించి నిన్ను నాశనం చేయకపోతే నా పేరు రాఘవరావే కాదు. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాట, ప్రతి మాట అధర్మం, తప్పు. ఆ ధర్మం తప్పు నీకు తెలుసు, కానీ నువ్వు మాట్లాడే మాట, నీ యొక్క కుళ్ళు, కుచితం, నీలో యొక్క ఉక్రోషం, చాలా తప్పు చేస్తున్నావు పోతుని మహేష్. తెలుసుకో, మారు, లేకపోతే అమ్మవారి యొక్క ఆగ్రహం చవిచూడవస్తుందని తెలియజేస్తూ విరమిస్తున్నాను. దుర్మార్గుడా, నువ్వు నీ జగన్మోహన్ ఇద్దరు దొంగలే, మీరంతా దొంగలే. మీరు దొంగలు వచ్చి ఇంకొక దొంగ అని మీరు అరిస్తే కాదు. మంచి వాళ్ళు వచ్చి దొంగ అంటే నమ్ముతారు, వింటారు. కానీ తెలుసుకోమని చెప్తూ, మంచిగా ఉంటే అమ్మవారు ఉగ్రరూపం నీ మీద పడదు, లేకపోతే నాశనం అయిపోతామని నేను చెబుతూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.